చావనైనా చస్తాం కానీ భూములను ఇవ్వబోము. ప్రశాంత కరేడు గ్రామంలో ఏం జరుగుతుంది? ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు ఎందుకు పోరాడుతూ ఉన్నారు? అసలు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మరీ ముఖ్యంగా ఈ కరేడు ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి గల కారణాలేంటి? దీంట్లో దాగి ఉన్న రహస్యం ఏమిటి? అలానే దీంట్లో రాజకీయ కోణాలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే ఇండోసోల్ కంపెనీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇండోసోల్ సేవలో నాడు జగన్ నేడు బాబు గారు ఎందుకు తరిస్తున్నారు? ఈ అంశాల్లో వాస్తవాలను మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు డివిజన్ ఉలవపాడు మండలంలోని ఒక వ్యవసాయధార ప్రశాంత గ్రామం కరేడు. ఈ గ్రామంలో సుమారు 16,000కు పైచిలుకు ప్రజలు జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. వీరిలో అత్యధిక శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన ప్రజలే ఇక్కడ అత్యధిక శాతంలో ఉన్నారు. అయితే సంవత్సరానికి ఇక్కడ 3 పంటలు పండిస్తూ రైతులు ఎవరి మీద ఆధారపడకుండా చాలా గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఇక్కడ ఉన్నటువంటి రైతులు కొనసాగిస్తూ ఉన్నారు. ఉలవపాడు మామిడి సాగుకు ప్రసిద్ధి ఈ కరేడు గ్రామం. ఈ కరేడు గ్రామానికి సంబంధించినటువంటి వ్యవహారంలో గడిచిన 2022వ సంవత్సరం నుంచి నేటి వరకు అనేక పోరాటాలకు కేంద్రంగా మారింది ఈ కరేడు గ్రామం. అసలు రైతులు ఎందుకు పోరాడుతున్నారనేటువంటి అంశాల గురించి మాట్లాడితే 2022వ సంవత్సరంలో షిరిడి సాయి ఎలక్ట్రికల్కి అనుబంధంగా ఏర్పడినటువంటి ఈ ఇండోసోల్ సోలార్ ప్యానర్ల తయారీకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్టుకి నెల్లూరు జిల్లాలో స్థలం కావాలని ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు పొందినటువంటి ఇండోసోల్ సంస్థ కోరడం జరిగింది. అందుకు అనుగుణంగా ఆనాడు రామాయపట్నం పరిసర ప్రాంతాల్లో ఈ ఇండోసోల్కి స్థలాన్ని ఇవ్వాలని భావించినప్పటికీ ఆ తదనంతరం జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా ఆ తదనంతరం జరిగినటువంటి వ్యవహారాల దృష్ట్యా ఇండోసోల్ మాత్రం తమకు కరేడు గ్రామ సమీప ప్రదేశాల్లోనే తమకు స్థలాలు కావాలని కోరడంతో ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే కరేడు గ్రామానికి సంబంధించినటువంటి 3 పంటలు పండేటువంటి వ్యవసాయ భూములను దారాదత్తం చేయడానికి సిద్ధపడింది. ఆనాడు రైతుల నుంచి తీవ్రంగా వ్యతిరేకత రావడం, రైతులు దానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం ఇది సరైనటువంటి విధానం కాదు. ఈరోజు రైతాంగాన్ని చంపేటువంటి కుట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ 3 పంటలు పండేటువంటి స్థలాలను మేము ఇవ్వదలచలేము, మేము అవసరమైతే ప్రాణాలనే పోగొట్టుకుంటాం కానీ స్థలాలను ఇవ్వబోమని ఆనాడు ప్రజలు తమ తిరుగుబాటుతో పోరాటాన్ని మొదలుపెట్టారు. ఆ తరువాత జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, ఆ తరువాత జరిగినటువంటి స్థితిగతులు కావచ్చు, ఏదైతే రాష్ట్రంలో ఎన్నికలు సంతరించుకున్నటువంటి సందర్భంలో ఏదైతే కూటమి ప్రభుత్వానికి జేజేలు పలుకుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వ్యతిరేకిస్తూ ఈ కరేడు ప్రాంతంలో సుమారు 10 గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఇండోసోల్ కంపెనీకి బాధితులు అవ్వబోతా ఉన్నారు. ఇండోసోల్ కంపెనీని ఇక్కడ ఏర్పాటు చేస్తే గ్రామాలు లేచి వలస వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇండోసోల్ సంస్థకు తమ భూములను దారాదత్తం చేస్తే ఇన్నాళ్ళు ఆత్మగౌరవంతో గౌరవప్రదంగా జీవించినటువంటి మేము ఇలాంటి సంస్థల్లో కూలీలుగా మారుతాము. మా స్థలాలు మేమిచ్చి మేమెందుకు కూలీలుగా మారాలి? అలానే ప్రజలకు పట్టెడన్నం ఇస్తున్నటువంటి రైతాంగాన్ని ఇలా చేయడం సబబు కాదని నాటి నుంచి నేటి వరకు కూడా అనేక సందర్భాలలో ఈ రైతాంగం కరేడు ప్రాంతానికి చెందినటువంటి రైతాంగం పోరాటాలు కొనసాగిస్తూ వస్తుంది. అయితే వైఎస్ఆర్సీపీలో జరిగినటువంటి ఈ విధానం ఏదైతే ఉందో ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఎందుకు చర్చకు దారితీసింది? అయితే ఆనాడు జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా ఏదైతే ఇండోసోల్ సంస్థకు కనీస అర్హతలు లేవు, కనీసం ₹1,00,000కు సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్లు కూడా లేనటువంటి ఈ సంస్థకు ఇన్ని వేల ఎకరాల ప్రజల భూమి, రైతుల భూమిని ఎలా దారాదత్తం చేస్తారని ఆనాడు ప్రస్తుత మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ గారు ఆనాడే విమర్శించడం, అలానే నెల్లూరు జిల్లా సీనియర్ నాయకుడు తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి అయినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా ఈ ఇండోసోల్ ప్రాజెక్ట్ని తీవ్రంగా వ్యతిరేకించి దానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఈ ఇండోసోల్ అనేది జగన్ బినామీతో ఏర్పడినటువంటి సంస్థ. ఇది జగన్ బినామీ సంస్థ. జగన్కి అలానే అవినాష్ రెడ్డికి కూడా దీంట్లో వాటాలు ఉన్నాయి. ఇది కేవలం రైతుల భూమిని లాక్కొని తమ వ్యక్తిగత వ్యవహారాల కోసం, తమ వ్యక్తిగతంగా అభివృద్ధి చెందడం కోసమే జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ తీరుని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం.
కనీస అర్హతలు లేనటువంటి సంస్థకు, కనీస స్థితిగతులు లేనటువంటి సంస్థకు ఏ విధంగా రైతుల వ్యవసాయ భూములను కేటాయిస్తారని ఆనాడు నారా లోకేష్ గారు కావచ్చు, చంద్రమోహన్ రెడ్డి గారు తీవ్రంగా వ్యతిరేకించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ అంశానికి సంబంధించి తీవ్ర స్థాయిలో వ్యతిరేకించి ఆనాడు ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించినటువంటి పరిస్థితులు. అయితే వాటికి భిన్నంగా నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆ కరేడు ప్రాంతంలో కనీసం ప్రజల ఓటు బ్యాంకు ఏదైతే ఉందో అత్యధిక శాతం తెలుగుదేశం పార్టీకి ఓట్లు పడ్డట్టు కూడా గతం తాలూకా వ్యవహార శైలి, గతం తాలూకా రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇదే ఇండోసోల్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కూటమి ప్రభుత్వం కూడా తప్పడడుగులను వేస్తూ ఉంది. నాడు ఇండోసోల్ సేవలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా తరించారో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే మార్గంలో అడుగులు వేయడం కొంత ఆలోచనను కలిగిస్తున్నటువంటి సందర్భం ఇది. ఏదైతే ఇండోసోల్ సంస్థకు సుమారు 8,500 ఎకరాలు ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 8,000 ఎకరాలను దారాదత్తం చేయాలని చూస్తే ఈరోజు 500 ఎకరాలను అదనంగా చేర్చి 8,500 ఎకరాలను ఇండోసోల్ సంస్థకు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినట్లు, అందుకు సంబంధించినటువంటి జీవోలను కూడా జారీ చేసింది. మొదటి విడతలో భాగంగా 4,855 ఎకరాలను ప్రజల నుంచి తీసుకోవడం కోసం, రైతులను ఒప్పించి రైతాంగం నుంచి తీసుకోవడం కోసం జూన్ 22వ తారీఖున 5 జీవోలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందుకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం గడిచిన కొన్ని రోజులుగా ఈ యొక్క ఇండోసోల్ సంస్థకు అప్పచెప్పవలసినటువంటి వ్యవసాయ భూముల సమీకరణ కోసం, వారిని తీసుకోవడం కోసం గ్రామ సభలను పెడుతూ తమ కార్యక్రమాలను ముమ్మరం చేసేటువంటి ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే గడిచిన 4 రోజుల క్రితం కరేడు గ్రామంలో ఒక గ్రామ సభను ఏర్పాటు చేశారు కందుకూరు డివిజన్కు సంబంధించినటువంటి సబ్ కలెక్టర్ గారు. ఈ గ్రామ సభలో హాజరైనటువంటి కరేడు గ్రామంతో పాటు ఆ చుట్టుపక్కల ఏదైతే ఈ ఇండోసోల్ సంస్థ వల్ల బాధించబడేటువంటి భూములను కోల్పోయేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అన్ని గ్రామాలకు చెందినటువంటి రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని ససేమిరా అంటూ తెగేసి ఒకే మాటను వారు స్పష్టంగా తెలియజేసేటువంటి ప్రయత్నం చేశారు. మేము చావనైనా చస్తాం కానీ భూములను ఇవ్వబోము. 3 పంటలను పండించేటువంటి ఈ భూమిలో ఒక ప్రైవేట్ సంస్థను ఏర్పాటు చేయడానికి మేము అంగీకరించబోము. నిజంగా ఇండోసోల్ సంస్థకు ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగ్యస్వామ్యం అవ్వాలనుకునే ఆలోచనే ఉండుంటే కరేడు వ్యవసాయ భూములకు కూతవేటు దూరంలోనే ప్రభుత్వానికి సంబంధించినటువంటి 1,000 ఎకరాల 100 ఎకరాల స్థలాలు ఉన్నాయి. కానీ వాటిని కాదనుకుని ఈరోజు కరేడు గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ భూములను టార్గెట్ చేస్తూ ఉందే దీంట్లో ఏదో కుట్ర కోణం ఉంది. ఇక్కడ ఏదైనా సంపద ఉందా, లేకపోతే ఈ స్థలాల్లో ఈ భూములలో ఏదైనా ఖనిజ సంపద ఉందా అనేటువంటి అనుమానాలు, ఆరోపణలు కూడా తీవ్ర స్థాయిలో లేవనెత్తారు ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రైతాంగం. నిజంగా ఈ అంశానికి సంబంధించి మరి కూటమి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందో అర్థం కానటువంటి పరిస్థితి. ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈ కరేడు గ్రామ ప్రజలకు చేసినటువంటి మోసాన్ని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ప్రధాన నాయకులు స్పందించి దాన్ని వ్యతిరేకించారు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నారా లోకేష్ గారు కావచ్చు, చంద్రమోహన్ రెడ్డి కావచ్చు, అలానే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఘాటుగా స్పందించినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ అదే ఇండోసోల్ సంస్థకు 3 పంటలు పండేటువంటి వ్యవసాయ భూమిని ఎందుకు దారాదత్తం చేయవలసి వస్తూ ఉంది? దీంట్లో ఏమైనా రాజకీయ కుట్ర కోణం ఉందా, లేకపోతే కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఏదైనా ఒత్తిడి ఉందా అనేటువంటి అనుమానాలు కూడా కలగక మానదు. ఆనాడు మనం వ్యతిరేకించాం, ఈరోజు మనం దానికి సపోర్ట్ చేస్తామున్నామంటే నిజంగా ఈరోజు కూటమి ప్రభుత్వం కొంత ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలానే ఈ ఇండోసోల్ సంస్థ జగన్ బినామీ సంస్థగా అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఈ అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి పెట్టుబడులు కూడా ఈ ఇండోసోల్ సంస్థలో ఉన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. అందుకు ఆ ఆరోపణలకు బలాన్ని చేకూర్చే విధంగానే మొన్న జరిగినటువంటి గ్రామ సభకు సంబంధించినటువంటి వ్యవహారంలో కనీసం సాక్షి పేపర్లో ఒక చిన్న ఆర్టికల్ను కూడా పొందుపరచలేకపోయింది సాక్షి. నిజంగా ఈరోజు ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా, ఏ పొరపాటు జరగకపోయినా కూటమి ప్రభుత్వానిదే బాధ్యత, కూటమి ప్రభుత్వం వల్లనే జరిగింది, కూటమి ప్రభుత్వం విధ్వంసం చేస్తుందని ప్రెస్ మీట్లను ఏర్పాటు చేసి గగ్గోలు పెట్టేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి కరేడు రైతుల పక్షాన ఎందుకు మాట్లాడలేకపోయింది? అలానే సాక్షి మీడియాలో కావచ్చు, సాక్షి పత్రికలో కావచ్చు కనీసం ఆ యొక్క న్యూస్ను ఎందుకు కవర్ చేయలేకపోయింది?
పోయింది? నిజంగా ఈరోజు ఈనాడు దమ్మున్న పేపర్గా, దమ్మున్న ఛానల్గా ఆనాడు దాన్ని ప్రశ్నించింది, ఈనాడు దాన్ని ప్రశ్నించింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇండోసోల్కి ఆనాడు స్థలాన్ని దారదత్తం చేసేటువంటి పరిస్థితుల్లో కూడా కరేడు రైతుల పక్షాన తన గళాన్ని వినిపించింది ఈనాడు. అలానే కూటమి ప్రభుత్వం కూడా ఈరోజు ఇండోసోల్ సంస్థకు వ్యవసాయ స్థలాలను దారాదత్తం చేసేటువంటి సందర్భంలో కూడా ఆ అంశానికి సంబంధించి ప్రశ్నిస్తూ ఉంది, కరేడు రైతుల పక్షాన పోరాటం చేస్తూ ఉంది ఈనాడు పత్రిక. ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా కొంత బాధ్యతారాహిత్యంతో అడుగులను వేస్తూ ఉంది. ఇలాంటి చిన్న చిన్న అంశాలే, ఇలాంటి పొరపాటులే రాబోయేటువంటి రోజుల్లో తీవ్ర రాజకీయ పరిణామాలకు దారి తీస్తాయి. అభివృద్ధి సంక్షేమంతో పాటు వ్యవసాయం కూడా ముఖ్యమే. ఈ దేశానికి వెన్నుముక రైతన్న అన్నారు. మరి ఆ రైతన్న వెన్ను విరిచేటువంటి పనులను ఎందుకు ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి? ఈరోజు ఇండోసోల్ సంస్థ ఏర్పాటు చేసుకోవడానికి మరేదైనా ప్రదేశంలో స్థలాలను కేటాయించి ఉండొచ్చు కదా. 3 పంటలు పండేటువంటి పొలాలను ఎందుకు నాశనం చేయాలి? అయితే ఇదే సందర్భంలో చాలామంది అమరావతికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా చర్చకు లేవనెత్తుతున్నారు. అమరావతిది వేరు, కరేడుది వేరు. అమరావతి ప్రాంత ప్రజలు స్వచ్ఛందంగా ఆ రైతులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర అభివృద్ధిలో భాగ్యస్వామ్యం అవ్వాలి, రాష్ట్ర రాజధాని తమ ప్రాంతంలో వస్తుందంటే మనమందరం హర్షాన్ని వ్యక్తం చేయాలని స్వచ్ఛందంగా వారి ఆత్మ సంతృప్తితో ఆనాడు ప్రభుత్వానికి స్థలాలను ఇచ్చారు. అది దేశం కాదు, ప్రపంచంలోనే ఒక సంచలనమైనటువంటి అంశం. కానీ ఇక్కడ కరేడు ప్రాంత రైతులు మాత్రం ఏదైతే ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలతో ప్రభుత్వం ఎటువంటి చర్చలను జరపకుండా, ఎటువంటి గ్రామ సభలను ఏర్పాటు చేయకుండా, ఆ ప్రజలకు ఈ సంస్థ తాలూకా వ్యవహారాలన్నింటినీ వేటిని కూడా తెలియజేయకుండా ఈ విధంగా జీవోను పాస్ చేయడం పట్ల కూడా కరేడు ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. కానీ అమరావతి విషయంలో చూస్తే ప్రభుత్వం అనేక మార్లు రైతులతో సమావేశాలను ఏర్పాటు చేసింది, ప్రజలతో ముఖాముఖిని ఏర్పాటు చేసింది, గ్రామ సభలను ఏర్పాటు చేసి ఆ ప్రజలను, ఆ రైతులను నచ్చజెప్పి ఈ అమరావతి అభివృద్ధిలో భాగస్వాము అవ్వడం కోసం వారిని కూడా ప్రోత్సహించింది. కానీ అందుకు భిన్నంగా ఈ ఇండోసోల్ సంస్థకు ఈ విధంగా అన్నేసి ఎకరాలు వ్యవసాయ భూమిని దారాదత్తం చేయడం అనేది సబబు కాదు. ఇది నిజంగా బాధ కలిగించేటువంటి ఘటన. ఎందుకంటే ఈ విధంగా వ్యవసాయ భూములను విధ్వంసం చేసుకుంటూ వెళ్ళిపోతే రాబోయేటువంటి రోజుల్లో వ్యవసాయం పూర్తిగా నిర్మూలించబడి పూర్తిగా అధోగతి పాలై ఈ దేశానికి సంబంధించినటువంటి పట్టెడన్నం పెట్టేటువంటి రైతాంగం వెన్నుముక విరిగితే ఈరోజు ఎన్ని కంపెనీలు వచ్చినా, ఎన్ని సంస్థలు వచ్చినా, ఎంత అభివృద్ధి జరిగినా, ఏ అభివృద్ధి జరిగినా 3 పూటల అన్నం లేనిది ఏది సాధ్యం కాదు కదా. కంపెనీల నుంచి ఏదైనా ట్యాబ్లెట్లను తయారు చేసుకుని వేసుకొని బ్రతికేద్దాం అనుకుంటున్నాయా నేటి ప్రభుత్వాలు అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో లక్షలాది ఎకరాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూమి ఉంది, వ్యవసాయానికి అనువు కాని భూమి ఉంది. అలాంటి భూమిని ఈరోజు ప్రభుత్వాలు ఇలాంటి పరిశ్రమలకు ఇవ్వవచ్చు, దాన్ని ఎవరు వ్యతిరేకించేటువంటి పరిస్థితులు ఉండదు. ఒక ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతం కావచ్చు, వివిధ ప్రాంతాల్లో చూసుకుంటే లక్షలాది ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. అలాంటి ప్రభుత్వ భూమిలో ఇలాంటి సంస్థలను నెలకొల్పడానికి కృషి చేయండి. అంతేకాని వ్యవసాయాన్ని విధ్వంసం చేసే విధంగా, వ్యవసాయ భూములను ప్రైవేటైజేషన్ చేసి అక్కడ పరిశ్రమలను స్థాపించే విధంగా చేయడం అనేది సరైనటువంటి నిర్ణయం కాదు. అలానే కరేడు గ్రామంతో పాటు ఉప్పరపాలెం, అలగాయపాలెం, పెదపల్లిపాలెం, కొత్తరెడ్డిపాలెం, పాతపల్లిపాలెం, రామకృష్ణాపురం లాంటి ప్రాంతాలు కూడా ఈ యొక్క ఇండోసోల్ సంస్థ యొక్క భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో బలి కాబోతా ఉన్నాయి. సుమారు 300 ఇళ్లకు పైచిలుకు కూడా గ్రామంలో ఉన్నటువంటి కుటుంబాలు తమ ఇళ్లను కోల్పోవలసి వస్తుందనేది కూడా ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వ్యవహారం. నిజంగా ఆనాడు కనీస అర్హత లేనటువంటి సంస్థని ఈరోజు కూటమిలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి నాయకులే విమర్శించి ఈరోజు అదే ఇండోసోల్ సంస్థకు భూములను ఎందుకు దారాదత్తం చేయవలసి వస్తుంది? ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అనుబంధ సంస్థగా ఆరోపణలు ఉన్నాయి. అందుకు తగినట్లుగానే సాక్షి పత్రిక కావచ్చు, సాక్షి ఛానల్ కావచ్చు ఈ అంశానికి సంబంధించి కరేడు రైతుల పక్షాన ఒక చిన్న మాట కూడా మాట్లాడలేదు. కరేడు రైతుల పక్షాన ఒక చిన్న విషయాన్ని, ఒక ప్రకటనను కూడా జారీ చేయలేదంటే అక్కడే క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది కదా. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ అవినాష్ రెడ్డికి అనుబంధం అయినటువంటి సంస్థ అని స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అలాంటి సంస్థలకు ఇన్నేసి ఎకరాలను దారాదత్తం చేయవలసినటువంటి అవసరం ఈరోజు కూటమి ప్రభుత్వం మీద, అలానే నారా చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు ఏర్పడింది?
ఇది సబబు కాదు కదా, ఇది మంచి నిర్ణయం కాదు కదా. ఈ అంశానికి సంబంధించి పునరాలోచించి కరేడు ప్రాంతంలో ఏదైతే మీరు భూములను, వ్యవసాయ భూములను సమీకరించాలని ఆలోచిస్తున్నారో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మరో ప్రదేశంలో ఏదైతే రామాయపట్నం పోర్టు కావచ్చు, లేకపోతే ఇతర ప్రాంతాల్లో వారికి స్థలాలను కేటాయించేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టండి. నిజంగా పోరాటం చేయవలసి వస్తే ఆనాడు అమరావతి రైతుల పక్షాన ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేశామో ఈరోజు కరేడు రైతుల పక్షాన కూడా అదే విధంగా పోరాటం చేయడానికి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యువత సంకల్పించుకున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా, సంచలన అంశంగా కరేడు ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యవసాయ రైతాంగ కుటుంబాలకు సంబంధించినటువంటి ఆవేదన చర్చనీయాంశంగా మారింది. కాబట్టి ఈ వ్యవహారంలో మరోమారు పునరాలోచించి ఈ విషయానికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి అంశాన్ని ప్రజలకు తెలియజేసి కరేడు ప్రాంత ప్రజలకు మీ యొక్క గౌరవ ప్రతిష్టలను పెంచే విధంగా వారికి ఒక స్పష్టమైనటువంటి హామీని ఇవ్వవలసినటువంటి ఆవశ్యకత, అవసరం ఏర్పడింది. నిజంగా కరేడు ప్రాంత ప్రజలు పోరాటం చేయవలసి వస్తే ఆ ప్రజల పక్షాన పోరాటంలో పాల్గొనడానికి నేను సంపూర్ణ మద్దతును తెలియజేస్తా ఉన్నాను. వారికి నా సంఘీభావాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. రైతాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల మీద ఉంది. ఈరోజు రైతులు గిట్టుబాటు ధర లేక, సకాలంలో వర్షాలు లేక, వాతావరణ అనుకూలత లేక వ్యవసాయాన్ని వదిలి పట్టణాలకు చేరి, నగరాలకు చేరి ఎక్కడ వాచ్మెన్లుగా లేకపోతే డ్రైవర్లుగా, ఇంట్లో కూలీలుగా మారి ఏదైతే గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడిపారో ఆనాటి రైతులు, నేడు అలాంటి పరిస్థితులు దేశవ్యాప్తంగా లేవు. అలాంటి రైతాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందించాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా రైతులకు సంబంధించినటువంటి 3 పంటలు పండేటువంటి వ్యవసాయ భూమిని తీసుకోవడం అనేది సబబు కాదు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి అయినా, నేడు చంద్రబాబు నాయుడు గారైనా, ఎవరైనా సరే ఈ అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈ విషయంలో స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే ప్రజలలో కూటమి ప్రభుత్వం పట్ల ఒక చెడు అభిప్రాయం కలిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు వేరు కాదు, వీరంతా ఒక్కరే. రాజకీయ నాయకుల పనితీరంతా ఒక్కటే. ప్రైవేట్ వారికి దోచిపెట్టడమే వీరి లక్ష్యం. నాడు అదే ఇండోసోల్ సేవలో జగన్మోహన్ రెడ్డి గారు తరించారు, నేడు చంద్రబాబు నాయుడు గారు తరిస్తున్నారని విమర్శలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశంలో పునరాలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే రైతులు కన్నెర్ర చేసిన ప్రభుత్వాలు ఏవైనా సరే కూలిపోవాల్సిందే. రైతులు నిర్ణయించుకుంటే, ప్రజలు నిర్ణయించుకుంటే వారే న్యాయ నిర్ణేతలు, వారే ప్రభుత్వ పెద్దలు, వారే ప్రజలకై ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రభుత్వాలకి వారే సమిధలే. వారి ఓటుతోనే ప్రజాప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి కరేడు ప్రాంతానికి సంబంధించినటువంటి రైతుల ఆగ్రహ జ్వాలను ఆర్పి ఆ ప్రజలను ఉపశమనం కలిగించే విధంగా ఆ రైతాంగానికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని నేను కూటమి ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాను. నేను కరేడు రైతుల పక్షాన పోరాడడానికి, నా గళాన్ని వినిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. రైతాంగాన్ని కాపాడుకోవాలి. ఈ దేశానికి రైతే వెన్నుముక. జై జవాన్, జై కిసాన్, జై భీమ్, జై హింద్, జై భారత్.